ముందుగా ASN24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. బికనూరు మండలం దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు 15 మార్చి 2025 నుండి 19 మార్చి 2025 వరకు జరపబడును అని ఆలయ అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం మొదలగు కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని, అలాగే స్వామివారి కృపకు పాత్రలు కాగలరని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆలయ చైర్మన్ అందాదే దయాకర్ రెడ్డి తెలిపారు. వెనకకుండు బ్రహ్మోత్సవం మాట్లాడుతుంది రికార్డింగ్ చేస్తా. ఓం నమ శివాయ. శ్రీ సిద్ధరామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న శనివారం రోజు ప్రారంభించడం జరిగినాయి బ్రహ్మోత్సవాల కార్యక్రమం. ఈరోజు స్వామివారికి బండ్ల ఊరేగింపు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు అందరికీ కూడా ఈ కళ్యాణానికి రావాల్సిందిగా ఆహ్వానాలు తెలుపుతూ గ్రామాలు ఉన్నటువంటి బిక్నూరు, గుర్జకుంట, రామేశ్వరపల్లి, దోమకొండలో ఉన్నటువంటి చాముండేశ్వర దేవి శివరాం మందిర్ కూడా ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. రేపు అనగా సోమవారం రోజున 12:05 స్వామివారి కళ్యాణం జరగబోతుంది. ఈ కళ్యాణానికి కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా వాసులే కాకుండా ఇటు మెదక్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటక, మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అత్యధికంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కనుక వారికి తగ్గట్టుగా భోజన వసతులను, నీటి వసతులను కళ్యాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ వారిని మరియు పోలీస్ శాఖ వారిని కూడా వారు తోడు ఉంటూ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కాకుండా పోలీస్ శాఖ వారు మరియు రెవెన్యూ శాఖ వారు కూడా ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎండలు బాగా ఉన్నందువల్ల ఆరోగ్య శాఖ వారు క్యాంపును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వారు ఇక్కడ అందుబాటులో ఉంటారు కనుక భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా, అలాగే మంగళవారం రోజు కూడా చక్కెర తీర్థం చేయడం జరుగుతుంది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత స్వామివారి రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే రేపు ఉదయము అగ్నిగుండాల కార్యక్రమం కూడా ఉంటది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఇక్కడ భక్తులకు ఎండాకాలం సందర్భంగా చన్నీటి నీళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఎండ తీవ్రత ఉన్నందువల్ల చల్లను కూడా
భక్తుల సహకారంతో వారికి మజ్జిగను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలు 15వ డేట్ నుండి ప్రారంభమైనవి 19వ డేట్ వరకు ఆనాటికి ముగుస్తున్నాయి. మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ASN24 టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. కెమెరామన్ సీన్తో శివకుమార్.